అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో అందరి ఫేవరెట్ అయిన భీమవరం బజ్జీ మిక్చర్ చూపిస్తున్నాను. ఇది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. అలాంటి అందరికీ ఫేవరెట్ అయిన ఈ బజ్జీ మిక్చర్ని ఇంట్లోనే హైజీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 5 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీకి చేస్తున్నాను. సో మీకు తగినట్లుగా ఈ మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. 5 కప్స్ మరమరాలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటోలు, 1 కప్పు పల్లీలు, 1/2 కప్ కొత్తిమీర, 1 కప్పు శనగపిండి, 3 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి. శనగపిండిని బౌల్లో తీసుకుని దానిలో చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బజ్జీలు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. దీంట్లో వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు, బజ్జీలన్నీ నూనె లాగేస్తాయి. ఇలా రెడీ చేసుకున్న బజ్జీల పిండితో వేడి నూనెలో చిన్న బజ్జీలుగా వేసుకోవాలి. బజ్జీలను 2 వైపులా తిప్పుతూ ఎర్రగా వేయించుకోవాలి. బాగా వేగిన బజ్జీలను పక్కకి తీసుకుని అదే నూనెలో పల్లీలను కూడా వేయించుకోవాలి. ఇప్పుడు బజ్జీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్దదిగా ఉన్న మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం గార్నిషింగ్ కోసం పక్కకు పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవి కొంచెం తక్కువగానే వేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టొమాటో, ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా పిండితో కలపడం వల్ల వాటిలోని నీరంతా బయటకు వస్తుంది. అండ్ ఇలా కలిపితేనే మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బజ్జీ ముక్కలను కూడా వేసి వాటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మరమరాలను కొంచెంగా వేసుకుంటూ మిక్చర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. టొమాటో, ఆనియన్ నుంచి వచ్చిన వాటర్, నిమ్మరసం అన్నీ కూడా మరమరాలు బాగా పీల్చుకొని మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వేయించిన పల్లీలను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన బజ్జీ మిక్చర్ని బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన భీమవరం స్పెషల్ బజ్జీ మిక్చర్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.